మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి సుమారు 6వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారు నందు పెరేసును కనెను, జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఆగుదాం. పోయిన వారం ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించాం. బోయాజుకు పుట్టిన బిడ్డే ఒబేదు. ఒబేదును కన్నప్పుడు నయోమిని చూసి అందరూ అన్నారట, నీకు మళ్ళీ కొడుకు పుట్టాడు, నీ కోడలకు కొడుకు పుట్టాడని కాదు కానీ నీకే కొడుకు పుట్టాడు, చనిపోయిన కొడుకుకి మారుగా, చనిపోయిన నీ వంశానికి మారుగా మళ్ళీ ఉద్భవింప చేయడానికి చక్కటి బిడ్డను నీకు ఇచ్చాడు. ఆ బిడ్డ పేరు ఒబేదు. ఆ ఒబేదుకి దాది అయిపోయింది. ఎవరు? నయోమి. దాది అంటే నేను మీ అమ్మమ్మని రా, నువ్వు నాకు ఇలా ఎరగదీయాలి, రేపు పొద్దున్న నాకు రిటైర్మెంట్ అయ్యే టయానికి నువ్వు నాకు ఇలా దాచిపెట్ట, ఇలాంటి కాకమ్మొచ్చట్లు ఏం చెప్పకుండా దైవికమైన భక్తిలో తను పెంచింది. తన విజన్ అర్థవంతంగా మార్చి పెంచే సమయానికి రాను రాను ఆ బిడ్డలు దేవుని చరిత్రకి చాలా అనుకూలమైన వ్యక్తులుగా మారారు. ఆ మారిన వ్యక్తుల్లో ఇప్పుడు బాగానండి, బోయాజుకి రూతమ్మకి పుట్టిన బిడ్డే ఒబేదు. ఆ ఒబేదుకు పుట్టిన బిడ్డే యెష్షయి. ఆ యెష్షయికి పుట్టిన బిడ్డే దావీదు. ఎక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక దావీదును దాటేసామంటే, ఆ దావీదును దాటి ఒక్కసారి మనం లోపలికి వెళ్తుంటే ఇంక రాజకీయాల్లోకి అడుగులు పెడుతున్నామని మాత్రం మర్చిపోకండి. ఇక్కడి నుంచి చరిత్ర చాలా రసవత్రంగా ఉంటుంది. అంటే ఈరోజు కాదు, జస్ట్ అడుగేస్తామంతే. అంటే ఇక రాజకీయం ఎంతగా అంటే, ఇక చరిత్రలో దేవుడు రాజకీయాన్ని రాజుల ద్వారా ఎలా నడిపించాడో కొన్ని రికార్డ్స్, అలిసిపోయిన రికార్డ్స్ ఉన్నాయి బైబిల్లో. అలాంటి తరంలో కంటే ఇక 14వ తరం ఒక మొదటి 14 తరాలు మొదటి తరం ముగుస్తుంది. ఇక 2వ తరంలోకి మనం అడుగులు వేస్తున్నాం. 14 ఈ 14వ తరాన్ని ముగించుకుని మరొక తరంలోకి వెళ్తే ఇదంతా పొలిటికల్ మూమెంట్ అన్నమాట. అందులోకి మనం ప్రవేశిస్తున్నాం. అందులోకి వెళ్ళే ముందు దావీదు గారి తండ్రిని జస్ట్ టచ్ చేయాలి మనం, ఎందుకంటే లాస్ట్ వీక్ అక్కడ ఆగిపోయాం మనం. యెష్షయి. ఎవరు యెష్షయి అంటే మనం చూస్తాం, ఒక రైతు. ఎవరైనా పాడి పశువుల మీద ఆధారపడే ఒక సామాన్యమైన వ్యవసాయ జీవితానికి అలవాటు పడినవాడు. ఎవరైనంటే ఒక సామాన్యుడైన వాడు. గతంలో కూడా చూస్తాం, పెద్ద ఎన్నిక లేనివాడు. గతంలో కూడా చూస్తాం, ఈయనకి పెద్ద పేరు కూడా లేదు. గతంలో కూడా చూస్తాం, ఆ ఊర్లో ఆయన పెద్ద పట్టించుకోరు. అదిగో ఆయన అటు గొర్రెల మందలను మేపుకుంటూ, లేదా గొర్రెల మందలను పెంపొందింపజేస్తూ, తన చిన్న కొడుకు గొర్రెల మందలు అప్పగిస్తూ, ఆ చుట్టూ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఆయన బతుకుతుంటాడు. అలాంటి ఏరియాలో ఆయన జీవిస్తున్నప్పుడు సరిగ్గా టైంలో మీరు గమనించండి, ఆ ఏరియా ఎలాంటిదంటే, ఆ ఊరి పేరు బెత్లెహేం. ఏ ఊరది? బెత్లెహేం. మర్చిపోవద్దు. మనం స్టార్టింగ్ మత్తయి సువార్తను స్టార్ట్ చేసినప్పుడే, ఆ మత్తయి సువార్త ప్రారంభంలోనే మనం ఎత్తుకున్న అంశాలు ఏంటో తెలుసా? ప్రతి వచనాన్ని జాగ్రఫికల్గాను, హిస్టారికల్గాను, లాజికల్గాను ప్రతి విషయాన్ని మనం చూస్తామని మనం ప్రారంభించాం. ఇప్పుడు చూస్తున్నాం. వీళ్ళ ఊరు ఏ ఊరంటే బెత్లెహేం. ఏ ఊరది? బెత్లెహేం. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో జాగ్రత్తగా వినాలి. ఈ 2 అధ్యాయాల్లో దావీదు తండ్రి మనకు పరిచయం అవుతాడు. అంటే బైబిల్లో మొట్టమొదటిసారి దావీదు తండ్రి పరిచయం ఏది ఎక్కడంటే ఈ 16-17 అధ్యాయాల్లోనే. ఈ 16 అధ్యాయం మొదటి వచనాల్లో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి
నువ్వు ఎంతకాలము దుఃఖిందు. కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుంది కదా సందర్భం. అప్పటికి సౌలుని దేవుడు రాజుగా ఎంపిక చేసుకున్నాడు. ఆ సౌలు సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి మదనెక్కిపోయాడు. నిజానికి సౌలు చరిత్ర కూడా మనం టచ్ చేయాలి. నెక్స్ట్ వీక్ మనకు వీలైతే రాజకీయంలోకి వెళ్తాం. ఎందుకంటే సౌలు యొక్క యాంటీ మూమెంట్ ఏంటో మనకు తెలియకపోతే దావీదు గ్రావిటీ మనకు తెలియదు. కొందరు వ్యక్తుల ప్రభావితమైన జీవితం అది ఎంత ప్రభావితం చేయబడిందో తెలియాలంటే వాళ్ళ చుట్టూ ఎంత పరిస్థితులు అల్లుమిగిపోయాయో తెలియాలి. అంతేగాని దావీదు పలానా అధ్యాయంలో ఉన్నాడు అయిపోయింది ఆమెనంటే కుదరదు. ఇక్కడ ఈ చర్చిలో ఈ చర్చ ఏంటంటే ఒక్క వచనాన్ని కదిపామంటే దాని చుట్టూ ఉన్న చరిత్ర అంతా కదులుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సౌలు గారి చరిత్ర. నెక్స్ట్ వీక్ మనం ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం. జస్ట్ బ్రీఫ్గా ఇక్కడ చూద్దాం. ఏం జరుగుతుందంటే సౌలు గారు తెలుసు తొలగిపోయాడు. ఎక్కడి నుంచి తొలగిపోయాడు? పిలుపు నుండి తొలగిపోయాడు. ఎక్కడి నుంచి తొలగిపోయాడు? అభిషేకం నుంచి తొలగిపోయాడు. ఎక్కడి నుంచి తొలగిపోయాడు? దేవుడిచ్చిన స్థితిగతుల నుంచి తొలగిపోయాడు. అంటే కాపాడుకోవడం ఆ మనిషికి రాలేదు. దేవుడు ఏదన్నా మనకి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ ఇచ్చిన దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు ఎక్కిరించేలా మనం చేయకూడదు. సౌలుకి అదో రకమైన దరిద్రపు బుద్ధి వచ్చేసింది. ఆ దరిద్రపు బుద్ధి ఏంటంటే ఇంత వైభాగ్యము, ఇంత సౌందర్యంతో కూడిన జీవితం రేపొద్దున ఎవడైనా కాసేస్తాడేమో అని అతనికి 2 years 2 సంవత్సరాలు పరిపాలించేసరికి కనుక వచ్చిన దరిద్ర బుద్ధి ఏంటంటే ఇంకా పరిపాలిస్తే నా పిల్లలు పరిపాలించాలి తప్ప ఇంకా ఆడివిడి ఎక్కితే అట్లా కుదురుద్దని చెప్పి ఇంకెవ్వడిని ఎక్కకుండా రాజకీయ ఒత్తిళ్ళ ప్రకారం దావీదు లాంటి ఆయన్ని కన్ను ఏకమునిపి ఆయనలో ఒక దరిద్ర బుద్ధి వచ్చేసింది. అసూయ వచ్చేసింది. ఇంకెవరు రాకూడదని ఒక బుద్ధి వచ్చేసింది. అలా టైంలో దేవుడు సౌలుని పక్కన పెట్టాడు. సౌలుని పక్కన పెడుతున్నప్పుడు దేవుడు, గుర్తుపెట్టుకోండి ఈ మాట నేను అంటున్నాను, మరి ఎంతమందికి అర్థమవుద్దు నాకు తెలియదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. దేవుడిని అనుభవించాలి. ఒక వ్యక్తిని దేవుడు, బాగా వినండి, దేవుడు నిన్ను పక్కన పెట్టి వేరొకరిని పిలుస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటి చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడు నిన్ను పక్కన పెట్టి మరొక వ్యక్తిని తన వాగ్దానాల్లోకి పిలుచుకుంటున్నాడు అనడానికి గుర్తు ఏంటి చెప్పనా? నీ దగ్గర ఇంకొకరిని రెడీ చేస్తాడు. గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదన్నా వర్క్ కాదు, బరకాలేసే పనా, సౌండ్ పెట్టే పనా, పబ్లిసిటీ పనా, కెమెరా ఎట్టే పనా, రొట్టె ద్రాక్షరసం ఇచ్చే పనా, ఏ పనైనా, సంగీతమా, పాటల, ఏదైనా గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఒకటి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని బట్టి నేను తప్ప ఇంకెవడ ఎరగదీయలేడు అనుకున్నావు అనుకో, నిన్ను ఎరగదీస్తాడు. గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా లేపుతాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని వాడినే నీ దగ్గర నుంచి లేపుతాడు. అందుకే ఏదైనా దేవుడు ఒక పని అప్పగిస్తే యెహోవా పనినట శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్గా చేయాలి. నీకు ఎన్ని వర్క్లు ఉన్నా ప్రధానమైన వర్క్ అది. ఆ వర్క్ని ఇంట్రెస్ట్గా చేయకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేపుతాడు. గుర్తుపెట్టు. ఆడెక్కడో రాడు, ఎదురింటి పక్కనే పోలే కాదు. నీకు తెలిసినట్టే మనకు బాగా సొరకలేసే కార్యక్రమం ఏంటి చెప్పిన, మనకు తెలిసినట్టు లేగితేనే మనకు బాగా సొరకేసినట్టు ఉంటుంది కాదు చెప్పండి. ఎవడో ముక్కు ముఖం తినడితే వేరు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయనోడు ఈడా అనుకుంటాం చూసారా, ఆడనే లేపుతాడు. ఈడా అనుకోవడం కాదు, ఆ ఊరు కూడా పెద్ద లెక్క కాదు, ఆ ఊరే కాదు, ఆ ఊర్లో ఎస్ఏ కూడా పెద్ద లెక్కల్లో ఉన్న మనిషి కాదు. అవేవి వాళ్ళ జాగ్రఫీ కానీ, వాళ్ళ హిస్టరీ కానీ, వాళ్ళ జీనియాలజీ కానీ ఏది పెద్ద చెప్పుకోదగ్గ ఏరియాలే కాదు. కానీ ఆ ఊరు దేవుడు ప్రవక్తను పంపుతున్నాడు. వెళ్ళు, నువ్వు ఒక ఇంటికి చెప్తాను నేను, ఒక అబ్బాయితో పని ఉంది, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళంటే సమూయేలు ప్రవక్త బయలుదేరుతున్నారు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన. ఆ పదం ఎలా ఉందని మీకు ఎలా ఉందని అది తెలియదు, భయం వేస్తుంది ఆ పదం చదువుతుంటే. విసర్జించేశాడు అంతే. ఇంకా మనిషి ముఖం చూడొద్దని చెప్పి అన్నట్టుంది ఆ పదం. అది దేవుడు సౌలును విసర్జించిన తర్వాత సౌలును గుచ్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నువ్వెంతకు దుఃఖిస్తున్నావు? నువ్వెంత దుఃఖిస్తున్నావో నేనంత దుఃఖిస్తున్నాను. నువ్వెంత బాధపడుతున్నావో అంతకు మించి బాధపడుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, సంతాపపడుతున్నాను, సంతాపం నొందుతున్నాను. ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు లైఫ్ అంతా అని కిందికి రాస్తూ, నీ కొమ్ము తైలము నింపము, నీ కొమ్మును తైలముతో నింపము. కొమ్మును తైలంతో నింపమన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. కొమ్ము తైలం, మామూలు తైలం వేరు, కొమ్ములో తైలం వేరు. తైలాన్ని కొమ్ములో వేయమంటున్నాడంటే కింగ్ ఎవరినో దేవుడు రెడీ చేసేస్తున్నాడు. కింగ్ రెడీ అవుతున్నాడు. కింగ్ మేకర్ ఎక్కడో ఉన్నాడు, దేవుడు రెడీ చేస్తున్నాడు.
కొమ్ము తైలాన్ని నింపు, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకడిని నేను రాజుగా నియమించుతాను. ఏ ఊరంటది? బెత్లెహేం. ఏ ఊరట? బెత్లెహేం. దీని ఒరిజినల్ పేరు బెత్లెహేం కాదు, బిత్లహీం అంటారు దాన్ని. అదేంటదట? అది అంతే, బిత్లహీం. లహీం అనేది ఒక దేవుడు, మీరు గుర్తుపెట్టుకోండి. లహీం అంటే తమ్ముడు జీవిస్తాడు చూడండి. బిత్లహీం అంటే ఒక దేవుడు, అంటే గ్రామ దేవుడు. ఉన్నాడా దేవుడు? ఒకసారి చూపించు. ఆ గ్రామ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఊరిని కాపాడతాడు అన్నమాట. చూపించండి, మీకు దండం పెడతాను త్వరగా. అసలే స్నానం చేయలేదు, చూపించి. ఆ ఫ్లో పోగొట్టడానికి ఏలొకరండి వచ్చాడు, అదిగో చూడండి. అది రియల్ ఇమేజ్. అది ఇప్పుడు మనం శిలల మీద శిల్పం చెక్కి తేలేదు, అక్కడ ఉంది చూడండి. రియల్గా పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికిన బెత్లెహేములో ఉన్న పురాతనమైన దేవుడి ఫోటో. ఆ పురాతనమైన దేవుడు మీకు క్లియర్ కనబట్టలేదు కానీ వివరిస్తాను చూడండి. ఆ దేవుడు ఎలా ఉంటాడంటే రింగు రింగుల తల, గుబురంటి గడ్డం, బలమైన చేతులు. గుర్తించే వాళ్ళు గుర్తించండి, పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే గుర్తించండి. గుబురు లాంటి గడ్డం, బలమైన ఈటె. అంటే ఈ దేవుడు ఏంటంటే ఆ ఊరిని కాపాడుతాడనమాట. ఏ ఊరు? బెత్లెహేం. నేను అడుగుతున్నాను, ఇది బాగా అంటే ప్రతి ఊరికి గ్రామ దేవుళ్ళు ఉంటారా ఉండరా? లైవ్ వెళ్ళిపోతుంది, లేచి ఎలా చెప్పేది నేను ఆపేత. చాలా అడుగుతా, చాలా దేవుళ్ళు ఉంటారు, ప్రతి ఊరికి ఉంటారు. ఎల్లమ్మ, పొల్లమ్మ, ఇంకా డీటెయిల్గా అడగండి. ఎవరి అమ్మ? కొన్ని పేర్లు ఉంటాయి. ఇప్పుడు మనందరికీ చుట్టూ ఒక ప్రాకారం ఉంది, చూసారు? ప్రాకారం ఉంది చుట్టూ. దీనికి మరో పదం ఉంది, ఇంకా హైట్ లేపితే దుర్గం అంటారు. దుర్గము. ఒక ఆవిడ ఉంది, ఎవరన్నా అడగండి. ఆవిడ ఏం చేస్తారంటే కాస్తుంది అన్నమాట. ఏం కాస్తుంది? ఆవిడకి ఒక వాహనం ఉంటుంది. ఏంటి ఆ వాహనం? నీ బొంద పులి, గుర్తుపెట్టుకో. ఏంటది చెప్పండి. అంటే బాగా పొలిమేరలారు అంటే అంటే దేవుళ్ళు ఎలా పడతారంటే గ్రామ వాతావరణం, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ మీద దాడి చేసే జంతువు ఏదైతే ఉందో దాన్ని వాహనంగా మార్చి వాళ్ళని కాపలా కాయడానికి వాళ్ళు ఊహించి ఒక చిత్రాన్ని తయారు చేస్తారు. ఆ చిత్రమే వాళ్ళ గ్రామదేవుడో గ్రామదేవత అవుతుంది. ఆ రోజుల్లో కూడా వీళ్ళ నమ్మకం ఉందన్నమాట. నా మాటలు మీకు అర్థమవుతాయి. ఆ రోజుల్లో వాళ్ళ నమ్మకం ఇదిగో లహీం, బిత్లహీం. అంటే ఆ ఊరికి పేరు, ఈ దేవుడి పేరు ఏమి వచ్చింది? బిత్లహీం అంటే దేవుడి పేరు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 1400 ముందు, క్రీస్తు పూర్వం 1400 ముందే పురాతనమైన చరిత్ర. సుమారు దీని అడుగులు అంటే సముద్ర మట్టానికి కొలిస్తే సుమారు 2500 అడుగుల ఎత్తులు. ఇప్పుడు అంత లేదు, 2500 అడుగుల ఎత్తులో చుట్టూ లోయలు. ఆ ఇమేజ్ కూడా చూపించాడు. చుట్టూ లోయలు, భయంకరమైన అడవి ప్రాంతాల్లో ఉండే ప్రాంతంలో చదును చేసిన కొన్ని దిగువ ప్రాంతాల మధ్య ఒక ఏటవాలుగా కనబడుతున్న కొండ ప్రాంతాల్లో ఎత్తైన మెట్ట కొండ ప్రాంతమే బిత్లహీం. అది రియల్ కాదు కానీ ఊహించింది. ఆ కనబడుతుంది చూసారా, సొలొమోన్ టెంపుల్ కాదు అది. చెప్పండి, లహీం గడ్ టెంపుల్. ఎవరు లహీం అంటే? ఆ గ్రామ దేవత టెంపుల్, దేవుడి టెంపుల్. అంటే ఆ టెంపుల్ను ఆనుకొని మీకు కనబడుతుంది చూసారా. ఏ ఉంటాయి అక్కడంటే గోధుమలు, యవనులు, ద్రాక్ష తోటలు. ఆ ఏరియాలో బాగా పండుతాయి అన్నమాట. కొంచెం చిత్తడి నేల, ఇది కొంచెం కొండ ప్రాంతం, చిత్తడి నేల కనుక ఈ ఏరియాలో ఎక్కువగా మెటీరియల్ ఏం దొరుకుతుందంటే సున్నం ఎక్కువ దొరుకుతుంది. సున్నపురాయం చూసారా? సున్నపురాయం. అందుకే వాళ్ళ ఇల్లు అన్నీ ఎలా ఉంటాయంటే సున్నపు రాళ్ళతో ఉంటాయి. ఈ సున్నపు రాళ్ళ చుట్టూ అనుకుంటు కదా, సున్నపు రాళ్ళ ఏరియా కనుక, అంటే మెట్లు గుట్టలు కదా, ఈ సున్నపు రాళ్ళ మెట్ల గుట్టల ఏరియా కనుక ఆ ఏరియాలో గృహాలు ఎక్కువ. వీళ్ళు ఇల్లు కూడా ఎలా కట్టుకుంటారంటే ఇప్పుడు మనకలాగా 4 స్తంభాలు వేసి ఆ స్తంభాల పైన మళ్ళీ స్లాబ్ వేసి అంత లేదు అక్కడ. ఆ రోజులు ఏం చేస్తారు, గృహం అంటగా చిన్న చిన్న గృహాలు, అంటే చిన్న చిన్న కన్నాల మాదిరి ఉంటే ఆ కొండలు ఆనుకుని, అంత కొండ ప్రాంతం. ఆ చిన్న చిన్న గృహాలు ఉంటే ఆ గృహాన్ని ఆ గృహను ఆనుకుని ఆ గృహకి వీళ్ళ గృహాన్ని కడతారన్నమాట. సున్నపు గృహం అంటే 4 ఇలాగేదో వాల్స్లా లేపి దాని మీద ఏదో తాటాకులు వేసి 4 కర్రలు వేసి దాన్ని ఇలా కడతారు.
ఆ వెనకాల గృహంలో ఏవైతే ఉందో వీళ్ళు ఉండే ప్రయత్నం చేస్తారు, లేదా ఈ ముందు కట్టుకున్న దాంట్లో వీళ్ళు ఉంటారు. ఆ వెనకాల గృహం చూస్తారా, ఆ గృహను ఏం చేస్తారంటే వాళ్ళు మేపుకునే గొర్రెలని పశువులను దాస్తారు. అంటే ఇల్లు చెప్పండి, పశువులు ఉండే స్థలము రెండు కలిపి ఉంటే ఏ ఏరియాలో? బెత్లెహేం, అది అక్కడ ఉంటాయి. అందుకే యేసు ప్రభువారు ఆ ఊరిలో పుట్టినప్పుడట సత్రాల్లో స్థలం లేకపోతే ఎక్కడ పెట్టారట చెప్పండి? పశువుల తొట్టె. అంటే ఆ ఏరియాలో పశువుల తొట్టెలు అంటే ఏంటో తెలుసా? ఆ గృహలు ఉంటాయి కదా, చిన్న చిన్న గృహాలు. ఆ గృహలు ఏవైతే ఉంటావో అందులో పశువులు పెట్టి తొట్లు పెడితే అలాంటి ఏరియాలో యేసు ప్రభువుని పడుకోబెట్టారు. ఇదని హిస్టరీ. ఇంకా మాట్లాడుకుంటే ఆ ఏరియాలో గోధుమలు ఎక్కువ పండుతాయి, యవనులు ఎక్కువ పండుతాయి, ద్రాక్ష తోటలు ఎక్కువ పండుతాయి. పైగా ఈ కానానీయులు, దీన్ని ప్రారంభించింది ఎవరంటే దావీదు గారి నాన్నగారు కాదు. దీన్ని ప్రారంభించింది ఎవరంటే దావీదు గారు కాదు. దీన్ని ప్రారంభించింది ఎవరంటే వీళ్ళెవ్వరు కాదు. అసలు ఈ యూదులు ఇశ్రాయేల్ అనే వాసన తగలక మునిపే దీన్ని ప్రారంభించింది ఎవరంటే కానాను తెగలు. కానానీయులు ఎవరంటే నోవహుకు పుట్టాడుగా పిల్లలు. ఆ నోవహుకు పుట్టిన పిల్లల్లో ఒకరే కానాను. ఆ కానాను నుంచి వచ్చిన వారే కనానీయులు. ఆ కనానీ నుంచి వచ్చిన వారే ప్రథమంగా 7 తెగలు. ఆ 7 తెగల్లో మళ్ళీ ఒక తెగలే ఇక్కడ కనబడుతున్న తెగలు. ఈ తెగల్ని వేరు చేయడానికి వచ్చిన మరొక తెగే అబ్రహాం సైడ్ నుంచి వచ్చిన మరొక తెగ. ఎవరు? ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు, యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. యాకోబు నుంచి వచ్చిన యోధ నుంచి మనం స్టడీ చేస్తున్న ఈ స్టడీ. అంటే వీళ్ళందరూ ఎలా తిప్పి కొట్టినా చెప్పండి, బ్రీడ్ ఒక్క దిక్కు నుంచే గుర్తుపెట్టుకోండి. కాకపోతే విస్తరించేటప్పుడు మాత్రం పరిస్థితులు అలా మారిపోయాయి. ఇలా మారిపోయిన తర్వాత ఈ ఏరియాని ఎలా మార్చారంటే బెత్లెహేం అనే ప్రాంతాన్ని బెత్లెహేం చేశారు. దీన్ని ఎవరు చేశారు? దీన్ని బెత్లెహేం అంటే బాగా వినండి. బెత్లెహేం అంటే ఆ రోజుల్లో బెత్లెహేం అంటే దేవుడి పేరు. బెత్లెహేం అంటే ఏంటో మనకు తెలుసు, రొట్టెల ఇల్లు అని అర్థం. ఏంటది? రొట్టెల ఇల్లు. అందుకే హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటాడు దాన్ని. హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటే రొట్టెల ఇల్లు. నేను అడుగుతున్నాను, దేవుడిల్లు దేవత ఇల్లు కాస్త ఆహార స్థలంగా పేరు ఎలా మారిందంటే టూకీగా ఒకసారి మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం త్వరగా వెళ్ళిపోద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 50 వచనం నుండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 50 వచనం నుండి. ఎఫ్రతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన ఎవరట? ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారులు ఎవరనగా తండ్రి అయిన శోభాలును. మీకు ఆ పేర్లు వస్తున్నాయి చూడండి. ఎఫ్రతా, నెక్స్ట్ బెత్లెహేం. ఎఫ్రతా, బెత్లెహేం. బాగా వినండి. ఎవరు ఎఫ్రతా? అందుకే బైబిల్ మనం చదువుతున్నప్పుడు బెత్లెహేం ఎఫ్రతా అని చదువుతాం. బెత్లెహేం ఎఫ్రతా అంటే బెత్లెహేం అనొచ్చుగా. బెత్లెహేం ఎఫ్రతా అని ఎందుకు అంటున్నాడు? బెత్లెహేం ఎఫ్రతా అని ఎందుకు అంటున్నట్టే దానికి అడ్రస్ ఉంది. బెత్లెహేంలు 2 ఉన్నాయి మ్యాప్లో. ఎన్ని? 2. అందుకే బెత్లెహేం అంటే అన్ని బెత్లెహేములు కాదు, యెరూషలేముకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామీణ కొండ ప్రాంతమే బెత్లెహేం. ఈ బెత్లెహేం అనడానికి అడ్రస్ ఏమిస్తుందంటే ఎఫ్రతా. ఎఫ్రతా అంటే ఏంటి? ఎఫ్రతా అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, యోధా ఉన్నాడుగా, ప్రారంభం మనం చూసాం కదా యోధా. ఆ యోధాకి కొడుకున్నాడుగా. ఆ యోధా కొడుకులు వచ్చారుగా. ఆ కొడుకుల్లో ఒక కాలేబ్ అనే ఆయన వస్తాడు. ఆ కాలేబ్ అనే ఆయన అజూబా అని ఒక ఆయన ఉంటే ఆయన చనిపోతే ఆ అజూబా అనే ఆయనకు ఒక భార్య ఉంటుంది. ఆ భార్య పేరు ఎఫ్రతా. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఎఫ్రతా అంటే ఎవరు? అజూబా అనే ఒక ఆయనకి ఒక భార్య. ఆ భార్య ఎవరైతే అజూబా చనిపోతే అంటే అంత వారసత్వమే. ఈయన చనిపోతే ఆమెను ఈయన చేసుకుంటాడు. ఎవరు? కాలేబు. ఈ కాలేబు ఎఫ్రతా అని చేసుకుంటే ఈ కాలేబుకి ఎఫ్రతాకి పుట్టినవాడే అక్కడ రాస్తున్నారు హూరు. ఈ హూరు సంతానం డెవలప్ అయితే ఆ సంతానమైన డెవలప్ అయిన సంతానము
బెత్లెహేముని డెవలప్ చేసింది. అందుకే అడ్రస్కి ఏమంటారంటే బెత్లెహేము ఎఫ్రతా అంటారు. అందుకే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అదే రెండవ అధ్యాయం 18 వచ్చిన చూడండి. అదే 2:18 నుండి. కొన్నిసార్లు ఈ వృత్తాంతాలు ఇవి చదువుతున్నప్పుడు ఎందుకు రాశారబ్బా అనుకుంటాం. ఇదిగో ఎందుకు రాశారు, మనలాంటి ఒకడు ఉంటాడనే చెప్పండి. రాశాడు దేవుడు, పరిశీలించడానికి జీనియాలజీ పనికి వస్తుందని. మొదటి దినవృత్తాంతాలు 2:18 నుండి. కాలేబు అజూబాను తన భార్య అందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రతాను వివాహం చేసుకొనగా అది అతనికి ఊరుని కనెను. ఊరుని కనెను. ఊరు బెసేలుని కనెను. తర్వాత ఎస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరం వయసు గలవాడైనప్పుడు దాన్ని వివాహం చేసుకునగా అది అతనికి సెగూబును కనెను. సెగూబ్ యాయీరుని కనెను. వీళ్ళు గిలాదు దేశమందు అక్కడ చూడండి 23 పట్టణాలు అంటే టౌన్స్ ఫామ్ చేస్తున్నది ఎవరండి? ఈ జీనియాలజీలో ఉన్న వాళ్ళు. ఇంకా కింద చదవండి. మరియు గెస్సూరు వారును సిరియనీలును యాయీరు పట్టణాలను కెనాతును దాని ఉపపట్టణములను 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొని వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీదునకు కుమారులు కాలేబుదైన ఎఫ్రాతాలో. అది ఏటట కాలేబుదైన ఎఫ్రాతా. బాగుందండి. కాలేబుదైన ఎఫ్రాతాలంటే ఈ ఎఫ్రతా అనే ఆవిడ ఒకడు ఉంది. ఆవిడ పేరు మీద కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఆ ఏరియాకి ఎఫ్రతాని బాగా డెవలప్ చేశాడు. అందుకు ఆ ఏరియాకి తల్లి పేరు మీద బెత్లెహేము చెప్పండి ఎఫ్రతా. ఇంకా కిందకి రాస్తున్నాడు చూడండి. ఎస్రోను చనిపోయిన తర్వాత ఎస్రోను భార్య అయిన అబియాతనికి తెకోవకు తండ్రి అయిన అస్సూరుని కనెను. అలా మొత్తం ఇంటికి ఇలా చదవండి. వీళ్ళ ఖండం పట్టణాలు కట్టడం. ఆ పట్టణాలకి పేర్లు పెట్టడం. అలా వచ్చింది బెత్లెహేము అంటే. బాగానండి. ఇప్పుడు బాగానండి. బెత్లెహేము ఊరు ఏ ఊరంటే ఒక విగ్రహారాధన ఊరు. బెత్లెహేము ఊరు ఎలాంటి ఊరంటే ఒక మూఢనమ్మకాల ఊరు. బెత్లెహేము ఊరు ఎలాంటి ఊరంటే ఎన్నిక లేని ఊరు. బెత్లెహేము ఎలాంటి ఊరంటే చేతబళ్ళకి సిల్లంగిలకు కూడా పెట్టింది పేరు. బెత్లెహేము ఎలాంటి ఊరంటే అసలు కొండ ప్రాంతం అంటే ఒక మాట చెప్పాలంటే కొండ ఏరియా. అలాంటి ఏరియాలో దేవుడు అన్నాడట, నాకు పనికొచ్చాడు ఉన్నాడు ఇల్లు అన్నాడట. మీకు అర్థమవుతుందో లేదు కానీ మీకు చదువుతుంటే ఎలా ఉందో కానీ నాకు మాత్రం భలే అనిపిస్తుంది. ఊరే చెప్పుకోదగ్గ ఊరు కదా. నా మాటలు అర్థమవుతుంది. ఊరే చెప్పుకోదగ్గ ఊరు కదా. ఆ ఊరు ఒక మూఢనమ్మకాల ఊరు. ఆ ఊరు ఒక చేతబడుల ఊరు. ఆ ఊరికి బలమైన నమ్మకాలు లేని ఊరు. కాకపోతే కాస్త పాడి పంటలు బాగుంటాయని చెప్పుకో తప్ప ఏరియా కొండ ప్రాంతం. నమ్మకాలు కొండ నమ్మకాలు అన్నీ ఎలాంటి నమ్మకాలు అంటే పూర్తిగా దేవుడిని ఎక్కిరించే ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో దేవుడు అన్నాడట, నాకు కావాల్సిన వ్యక్తి ఉన్నాడు అక్కడ. అతగాడి పేరేంటో తెలుసా? ఎస్ఐ. ఎవరు? ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటాడు ఆయన? ప్రవక్త కాదు. ఏం చేస్తుంటాడు ఆయన? యాజకుడు కాదు. ఏం చేస్తుంటాడు ఆయన? వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తుడు నువ్వేం చూస్తున్నావు ప్రభు అంటే మీరు చూడదగ్గంత చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. కానీ యెషయాలో నేను అనుకుంటున్నాను తాను చేసే చిన్న పనిలో కూడా జెన్యూన్ క్యారెక్టర్ ఉంది ఆయన దగ్గర. అది గుర్తుపెట్టుకోండి. దేవుడికి నచ్చిన వ్యక్తి, దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తి. లాభాలు వస్తాయంటే గతంలో ఆ నయోమి పరిగెట్టినట్టు పరిగెట్టే వ్యక్తి కాదు ఈయన. ఏ ఊర్లో పుట్టాడో ఆ ఊర్లోనే ఉన్నాడు. ఎక్కడ పెరుగుతున్నాడో అక్కడే పెరిగాడు. అలాంటి ఏరియాలో పెరుగుతున్న టైంలో ప్రవక్త పంపించాడు. ప్రవక్త పంపించి దేవుడు ప్రవక్తతో అంటున్నాడు, ఎల్లు నాకు కావాల్సిన వ్యక్తిని నేను ఎంపిక చేస్తాను. ఆ ఏరియాలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. చెప్పుకోదగ్గానికి గోత్రం ప్రకారం ఎఫ్రతా. అందుకే మీకా కూడా ప్రవచనం చెప్తే ఏమంటే యోధా బెత్లెహేము, యోధా ఎఫ్రతా. నీ యోధా ప్రధానంలో ఎంత మాత్రము చెప్పండి
స్వల్పమైన దానివి కావు అంటున్నాడు. దాని అర్థం ఏంటండి? స్వల్పమైందని. నువ్వు ఎంత మాత్రం ఎన్నిక లేని దానివి కావని అనుకోకంటే దాని అర్థం ఏంటండి? ఎన్నిక లేనిది ఆ ఊరికి ఎవరు వెళ్ళరు. ఆ ఊరికి ఒక మాటలో చెప్పాలంటే సంబంధాలు కూడా చూడరు. మా ఊరు అలాంటిదే. అది అంకుల్ తెలుసు. మా ఊరు అలాంటి అక్కడ బాబాయ్ అన్నాడు, మా ఊరు అంటారు వచ్చేవారు కదా, వాళ్ళు ఎందుకు చెప్పినా మా ఊరు సేదబళ్ళు ఊరు అనేవారు అప్పుడు. అవన్నీ ప్రాక్టీస్ ఉంటున్నా అలాంటి ఊర్లు. కానీ దేవుడు చూడండి, ఎక్స్పెక్ట్ చేయని ఏరియా నుంచి దేవుడు ఒక వ్యక్తిని బయట లాక్కొస్తున్నాడు. ఆ వ్యక్తి ఎస్ఐ. ఏం చేస్తాడంటే వ్యవసాయం చేస్తుంటాడు. ఏం చేస్తాడంటే పాడి పంటల మీద బతుకుతుంటాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంపిక చేసి అన్నాడట, నువ్వు వెళ్ళు, అతనితో మాట్లాడు, నాకు కావాల్సిన వ్యక్తిని పిలుస్తానంటే ప్రవక్తకి టెన్షన్ వస్తుంది. నేను కొమ్ము తైలం పట్టుకుని అక్కడికి వెళ్తే ఈ విషయం సౌలుకి తెలిస్తే చెప్పండి, నాకు అదే లాస్ట్ రోజు కదా ప్రభు అంటే. అప్పుడు దేవుడు అన్నాడు, అందుకే నీకు పని చెప్తున్నాను, బలివ్వడానికి వెళ్ళు. దేనికి వెళ్ళాలి? బలివ్వడానికి వెళ్ళు. అందరూ చూస్తుండగా బలివ్వడానికి వెళ్ళు. ఆ బలిస్తున్నప్పుడు ఈ ఫ్యామిలీని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పు. ఎవరిని? ఎస్ఏ ఫ్యామిలీని. ఒకసారి చదువుదాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, త్వరగా. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుంచా 2వ వచనం నుంచా. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలుకి తెలిసిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీ ఒక పెయ్యిని తీసుకుని పోయి యెహోవాకు బలిపశును వధించుటకై వచ్చి తినని చెప్పాను. బాగా వినండి. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలుకి వినిన ఎడల అతను నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకి బలిపశును వధించుటకై వచ్చి తినని చెప్పి యెష్షయి బలి అర్పణలకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నేను నీకు తెలియచేతును. యవన పేరు నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలను సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలందరూ అతని రాకకు భయపడరు. మీ గతంలో కూడా చెప్పాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఒక దైవజనుడు వస్తే ఊరు ఏం చేస్తుందంట? భయపడి. ఒక దైవజనుడు వస్తే ఊరి పెద్దలు ఏం చేస్తున్నారు? భయపడి. అంటే దైవజనుడికి ఆ రోజులు అంత గౌరవం ఇచ్చారు. లేచి నిలబడి, అందరు నిలబడి, అయ్యా నువ్వు మంచి పలకడానికి వస్తున్నావా, లేకపోతే మేము మా పిల్లలు మార్చుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? అది ఆ రోజులు. ఈ రోజులు దైవజనుడి మీదే కోపం ఎత్తున్నారు. లేకం ఎందుకు ఇంకా ఆయనకి మాకు నాహీ జిందగీ అన్నారట. నడుతున్నాను అంటే మనం కాదులేండి, బయట జరిగే విషయాలు చెప్తున్నాను. సేవకుడి మీద కోపం వేస్తారు, సేవకుడి మీద భయం ఉంది జనరేషన్కి. పెద్దలు భయపడ్డారట, లేచి నిలబడ్డారట. చెప్పండి, మేము మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే మార్చుకుంటామంటే వాళ్ళ చక్కగా నిలబడి మాడుతుంటే ఏం కాదు, ఒక ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి ఆయన ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అయ్యాడు. యెష్షయికి చెప్పాడు, బలిలో పాల్గొనడానికి, దేవునికి బలి అర్పణ ఇవ్వడానికి పాల్గొనడానికి నీ కొడుకులు ఎంతమంది ఉన్నారు అంతమందిని పిలవమన్నాడు. అందరిని పిలిస్తే 7 వచ్చారు. 7 వచ్చారు కానీ ఒక అబ్బాయిని పిలవలేదు. 7 కొడుకు పిలిచిన తర్వాత ఆ అబ్బాయిని ఎందుకు పిలవలేదంటే రచయితలు రాసిన మాటలే నేను చెప్తున్నాను. బహుశా చిన్నోడు కదా ఆడికెందుకులే అని. రెండోది, గొర్రెలు కాస్తున్నాడుగా వాడెందుకులే అని. మూడోది, బహుశా ఇలాంటి ఇంపార్టెంట్ కార్యాల్లో దావీదు అంత పెద్ద గుర్తు చెప్పండి లేడు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? గుర్తింపు లేని ఊరు చెప్పండి, గుర్తింపు లేని రైతు చెప్పండి, గుర్తింపు లేని దావీదు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఎటు చూసిన మన ఫ్రేమ్లో మనం ఊహించింది ఏంటంటే గుర్తింపు లేని దగ్గరే దేవుడు చెప్పండి గుర్తిస్తాడు. ఈ ఊరి నుంచి వస్తారంటే వస్తారు, ఈ ఇంటి నుంచి వస్తారంటే వస్తారు, ఈ మనిషి ఉపయోగపడతారు దేవుడి కంటే ఉపయోగపడతారు, ఎలా అంటే వాళ్ళ ఉపయోగపడతారు. దేవుడు ఎప్పుడు అనుకుంటానండి, నేను ఎప్పుడు నాకు ఇష్టమైన మాట, దేవుడు ఎప్పుడు సాఫ్ట్వేర్ లేదా ఉన్నతమైన వర్గాలు బాగా సుఖపడిపోయిన కుటుంబాల వైపు చూస్తారు లేదా నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన బైబిల్ లెసన్ అని చెప్తున్నాను. ఇరిగి నలిగి కష్టము కాయో రెక్కల కష్టం మీద అనుకొని తల్లిదండ్రులు చెప్పిన పని తలాల్చుకుని చేసుకుంటూ పోతారు చూసారా, అలాంటి బెడ్ల వైపు చూస్తారు. దేవుడికి నచ్చిన క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ఏంటి చెప్పిన, సుఖభోగులను అస్సలు ఇష్టపడ్డా ఆయన.
మీరు కూడా ఆ యాటిట్యూడ్ అలవాటు చేసుకోకండి. ఏదో ఒక పని చేయండి. నేను అందుకే చెప్తాను ఎప్పుడు ఏదో ఒక పని. ఏ పని లేకపోతే సీపురు దూసుకుని ఇంటల్లా తుడిసేయండి. నేను మళ్ళీ చెప్తాను, ఖాళీగా మాత్రం ఉండకండి. ఖాళీగా ఉన్నారు దొరికేస్తారు, మళ్ళీ చెప్తున్నాను. ఖాళీగా ఉన్నారు సతంగా దొరికేస్తారు. అసలు ఏదో ఒక పని చేయాలి. ఏ పని లేకపోతే మీ నాన్నని కలపో, ఏ పని లేకపోతే సీపురు తీసుకుంటారు, ఏ పని లేకపోతే మీ ఆవిడతో కలిసి గిన్నెలు కడుగు, ఏ పని లేకపోతే బట్టలు ఉతికే, ఏదో ఒక పని చేయి. ఏ పని చేయకుండా నువ్వు అలా కూర్చున్నావో ఇది పెరిగిపోద్ది, ఇది పెరిగిపోద్ది, ఇది పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోతాయి. దేవుడి దృష్టిలో దరిద్రం పెరిగిపోద్ది, గుర్తుపెట్టుకో. ఏదో ఒక పని చేయి. ఏదో ఒక పని చేయకపోతే ఎట్లా కుదురుతుంది? అందుకే దావీదు గారిని నేను పిలవలేదట. ఎందుకు పిలవలేదంటే వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎవరు పెద్ద వీళ్ళందరూ అందరూ ఎంప్లాయీసే. దేవుడు చూడండి, వీళ్ళు ఈ ఎంప్లాయీలో ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ని అందరినీ పిలిచాడు. మరి బాగానండి, ఏదైనా ఫంక్షన్కి ముఖ్యమైన కార్యక్రమానికి ఏమైనా పిలుస్తామండి? ఎంప్లాయీస్ ముందు ఉండాలి. ఎందుకంటే మరి చదివింపు కార్యక్రమాలు అలా అయితే బాగా. అందుకే ఆ అందరినీ, ఆ పెద్దోళ్ళందరినీ పిలిచారట. చిన్నోడు ఈడు ఆటలంటి పండుగోడు ఎవరు చెప్పండి? ఉంటే లేకపోతే లేదు. అదే చిన్నోడు 10th క్లాస్ వయసు, చిన్న గిరజాలు వేసుకుంటాడు. ఆ నూగు మీద అలా చిన్నోడు ఆడేదో గొర్రెలు మేపుకుని తిరుగుతాడు సర్దానం బట్టి. అలా తిరుగుతున్నప్పుడు ఆ అబ్బాయిని ఎవరు పట్టించుకోవట్లేదు. దేవుడు అన్నాడు, పెద్దోడిని చూశారు. హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, లుక్ ఉన్నాడు. చూస్తే హాలీవుడ్ బాలీవుడ్ హీరోలా కనబడుతున్నాడు. సౌలు సమూయేలు చూసిన వెంటనే అన్నాడంట, బహుశా ఇతని కోసమే దేవుడు నన్ను వెళ్ళమన్నాడేమనగానే సమూయేలుతో దేవుడు అన్నాడు, వెయిట్. నెక్స్ట్ మరొకరు వచ్చారు. చూసిన వెంటనే అబ్బాయి కూడా బాగున్నాడు. వీడేమో అనుకున్నాడు. దేవుడు అన్నాడు, వెయిట్. ఇంకా చూస్తారా, సుమారు 6-7 వచ్చేసారు. ఎవ్వరు కాదనగానే సమూయేలు గారికి డౌట్ వచ్చింది, ఇంకా ఎవడైనా ఉన్నాడా మీ ఇంట్లో అంటే, ఉన్నాడు సార్ అడవిలో అన్నారు. అడవిలో పని ఏంటి ఆ కుర్రోడికి? ఆడి సర్దాన్ని పెట్టుకుని పొద్దున్నే పోతాడండి. ఏం చేస్తాడు? గొర్రెలు మేపుతుంటాడు. అర్జెంటుగా అబ్బాయి చెప్పండి, పిలవండి. పిలిచిన వెంటనే 12వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. 12వ వచనంలో అతడు వాడిని పిలవనంపించి లోపలకు తోడుకొని వచ్చి, అతడు ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడు, చూసుటకు సుందరుడు. అతడు రాగానే నేను కోరుకొనివాడు ఇతడే. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను కోరుకునేవాడు. వాళ్ళ నాన్నతో పిలిపిస్తున్నారు. ఎవరి నాన్నతో? యెష్షయి గారితో. ఇంకా ఎవరన్నట్టు 7 అయిపోయారు. ఎవరన్నట్టు ఇంకొకడు ఉన్నాడు. ఆ ఒక్కడో కావాలి పిలిపించాడు. పిలిపించిన వెంటనే సమూయేలు షాక్ అయిపోయాడట. అరే భలే ఉన్నారు ఈడు కళ్ళు. ఎవరి ఇంత ఎండలో తిన్నా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు ఎవరు? నడుదండి, గొడిగేసి తిరుగుతాడు దావీదు. చెదిరిపోయిన తల, మాసిపోయిన ముఖము, నూగు గెడ్డాలు, ఎండకి వానకి చెక్కెళ్ళు లోపలకు నొక్కేసి ఆ అబ్బాయి అలా తిరుగుతూ ఆ భుజాల మీద అది ఒకటి ఉంటుంది 24 hours. చెప్పండి, అదే తంతి వాయిద్యం అదొకటి వేసుకుని అలా ఇలా తిరుగుతుంటే మీరు ఊహించుకోండి, పిలిచిన వెంటనే ఎలా వచ్చుంటాడు చెప్పండి. జస్ట్ ఊహించండి. ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్న కుర్రోడు, ఇమేజ్ ఎవరు ఉంటుంది చూపిస్తాం. అడవిలో తిరుగుతున్న కుర్రోడు అలా ఇలా గొర్రెల వెనక తిరుగుతున్నా, మరి మీ నాన్న పిలిచాడు అనగానే ఎలా వచ్చుంటాడు ఆ ఏజ్కి చెప్పండి. ఇలా ఎగురుకుంటూ ఆ చెట్టు ఆకులు లాగుతూ, ఊహించండి ఒకసారి. అలా లాగుతూ ఇలా అనుకుంటూ ఆ సంచి ఇలా జరుపుకుంటూ, అది ఉంటుంది కదా ఆ తిత్తి, నీళ్ళ తిత్తి ఇలా జరుపుకుంటూ అలాగే ఇలా, ఇంకా చిన్నగా ఉంటాడు ఈడెవరు పెద్దగా ఉన్నాడు, ఇలా జరుపుకుంటూ ఈ మొత్తం మీద ఎలా చూసుకుంటూ మొత్తం మీద అలా వస్తున్నప్పుడు, అల్లర చిల్లరగా ఆటలాడుకునే వయసులో దావీదు అలా వస్తున్నప్పుడు నచ్చేసాడట అబ్బాయి. దావీదు సమూయేలుకి నచ్చడమే కాదండి, గమ్మత్తని చెప్పిన సౌలుకు కూడా నచ్చాడు. దావీదుని ఎవరు చూసినా కానీ చెప్పండి నచ్చేస్తుంది. దేవుడితో ఉన్న వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, దేవుడితో ఉన్న వ్యక్తులు ఎవరైనా, దేవుడు వారితో ఎవరితో అయినా ఉంటే ఆ వ్యక్తుల్ని ఎవరైనా చూస్తే వారి ఎడల తెలియకుండానే కటాక్షం కలుగుతుందండి. ఎస్తేరు వైపు అహస్వరస్ చూశాడట. తెలుసు కదా అహస్వరస్ ఎస్తేరు. చాలామంది మిస్ యూనివర్స్లో వచ్చారు, అహస్వరస్కి ముందు వచ్చారు లేదా? ఆఫ్రికన్ వచ్చింది, ఆస్ట్రేలియన్ వచ్చింది, అర్థమవడం చెప్తున్నాను. రకరకాలు వచ్చారు, క్యాట్వాకులు, ఆవాకులు, ఆటాకులు, ఈటాకులు, డ్రెస్ కోడ్లు అన్నీ చేసి అలాగే నడిస్తే ఎవరి మీద అహస్వరస్ మనసు పడలేదు. కానీ ఆ ఎస్తేరు అలాగా పల్లెటూరు పిల్ల ఆ పూరు గుడిసెలో వచ్చిన అమ్మాయి చూసిన వెంటనే ఎవరేమే అని అడిగాడట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఈ సామాజిక జీవన విధానాల్లో తోటి మనుషులకి ప్రభావితంగా మనం ఉండాలి అంటే, మన ఎడల కటాక్షం కలగాలి అంటే మనం దేవునికి చెప్పండి
నచ్చే బిడ్డలుగా బతకాలి. నీ ప్రొఫెషన్ ఏదైనా, అది గొర్రెలను కాస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, రాజకీయాల్లో ఉన్నావా, చదువుల్లో ఉన్నావా, పెళ్లి చేసుకుని ఉన్నావా, నువ్వెక్కడున్నా ఏదున్నా కానీ దేవుడు పిలిచే టైం లేనికి సరిగ్గా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ప్రభావితంగా ఉండాలి అంటే నువ్వు దేవుడితో ఉండాలి. పిలిచాడు, వచ్చాడు. వచ్చిన వెంటనే యెషయాతో దేవుడు మాట్లాడుతున్నట్టుగానే దావీదుతో మాట్లాడుతున్న మాట యెషయాకి చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఇతడే 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 నేను కోరుకున్న మనుషుడు. చెప్పండి, ఇతడే. ఈ మాట చదువుతుంటే మీకు నాకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ పక్కనున్న తండ్రి ఎవరో యెషయాకి ఎలా ఉంటుంది చెప్పండి. నేను కోరుకున్న మనుషుడు ఇతడే, ఇశ్రాయేలుకి కాబోయే రాజు ఇతడు అనగానే ఈ మాట ఎలా ఉందో తెలుసా? ఒకప్పుడు అబ్రాహాముకి చెప్పాడే, అబ్రాహాముకి చెప్పిన మాటే మళ్ళీ యెషయాకి చెబుతున్నట్టుంది. అబ్రాహాముకి ఏమని చెప్పాడు? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానడగా, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానమే ఇప్పుడు యెషయా నీ సంతానం ద్వారా దేశాన్ని చెప్పండి ఆశీర్వదిస్తాను. మీ బొడ్డోడు ఈ ప్రపంచానికి రాజు కాబోతున్నాడు. పిలిచాడట. ఆ పిలిచే అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఏమని అక్కడ రాస్తున్నారు చూడండి. అతని ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడయ్యుండెను. అతడు రాగానే నేను కోరుకున్న మనుష్యుడు. చెప్పండి, ఇతడే. చూడ్డానికి పైకి మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చూడ్డానికి పైన పెద్దాన్ని పిలిచాడు. పెద్దాన్ని ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగున్నాడు, ఎత్తుకున్నాడు. అతను రంగులు చూసి ఎత్తుకున్నాడు, బాగున్నాడు, తల బాగుంది, అంతా బాగుందని చూస్తే పై రూపం చూడొద్దన్నాడు. ఎవరు? దేవుడు. నువ్వు పై రూపం చూడకు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను. మరి పెద్ద నేను చూసినప్పుడు పై రూపం చూడొద్దన్నప్పుడు మరి దావీదు వచ్చినప్పుడల్లా పై రూపం ఎందుకు వర్ణిస్తున్నాడు? చాలాసార్లు చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో. పెద్దవారిని చూసినప్పుడు పై రూపాన్ని చూడొద్దు, అందంగా ఉన్నాడని పెద్దోడిని అభిషేకించుకున్నాడు. మరి రెండో వాడు చిన్నోడు, కరసటి వాడు, ఇక లాస్ట్ వాడు వస్తే ఎర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, నేత్రాలు బాగున్నాయి, సుందరంగా ఉన్నాడు, ఇతడే నేను కోరుకుంటాను. ఈ వర్ణన ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే దావీదు ఎర్రగా ఉన్నా ఆయన గుండెల్లో కలర్ మీద లేదంటే గుర్తుపెట్టుకున్నాడు. అందుకు దావీదు నచ్చాడు. మనం ఎర్రగుంటే ఏం చేద్దామండి? నల్లగున్న వాళ్ళందరినీ ఎక్కించుకుంటూ తిరుగుతాం మనం. దావీదులో ఉన్నది మనలో లేనిదేడు చెప్పిన మన యొక్క అందాన్ని చూపించి ఇతరులను ఎక్కిరిస్తాం చూసారా, అది మనకుంటుంది. దావీదుకి ఎంత అందంగా ఉన్నా తన రంగు మీద లేదట. దావీదుకి ఎక్కడో తెలుసా? నా రంగు మీద కన్నా నా దేవుడే లబ్డ్ ఆఫ్ లబ్డ్ ఆఫ్ లవ్. ఆ గుండెల్లో ఎవరు కొట్టుకుంటారు అబ్బా అంటే దేవుడు 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 అని అడుగుతున్నాను. ఇలాంటి టీనేజ్ అబ్బాయికి కలర్ ఉంటే ఈ జనరేషన్లో ఏం చేస్తారు చెప్పండి? ఫిల్టర్లు అవసరం లేదు. ఇంకా తెలుసు రీల్స్ బ్యాచ్కి ఫిల్టర్లు అవసరం లేదు. రీల్స్ చెప్పండి, సొక్క ఇప్పేస్తాడు, ఫ్యాంట్ ఇప్పేస్తున్నారు, డ్రైర్ వేసి తిరుగుతున్నారు. దేనికంటే కలరు. అది ఎన్ని యాడ్లు వచ్చేస్తాయండి ఈ రీల్స్ చూస్తాడు. ఈ మధ్యకాలంలో దరిద్రం కొలిది, మరి దరిద్రమో బాగా మొత్తం మీద ఇన్స్టాలోకి వెళ్ళాను నేను. ఎందుకంటే మరి కొంచెం మన మినిస్ట్రీ ఎలా నడుతుంది చూడటం. ఇన్స్టాలో మాట్లాడుతూ వచ్చే రీల్స్ ఏంటి చెప్పిన, హాయ్ బ్రో, ఈ కలర్ ఇలా రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? సన్ స్క్రీన్ ఉంది నా దగ్గర, ఆ సన్ స్క్రీన్ వాడుకో. అది ఎలా వాడు? నువ్వు ఆ స్క్రీన్ కదా, ఇదిగో కింద కామెంట్ చేయమని ఏదో చెప్తాడు, కామెంట్ చేయమని. వెంటనే నీకు డోర్ డెలివరీతో వస్తుందట. ఎన్ని క్రీములు రాసినా 24 hours సన్లో తిరుగుతున్నవాడు ఎలా ఉన్నాడట? ఎర్రగా ఉన్నాడట. అది ఏ సన్ స్క్రీన్ వాడుంటాడు ఆయన చెప్పండి? ఏం వాడలేదు, సన్నను వాడుతున్నాడు. ఏం వాడాడు చెప్పండి? ఏం వాడలేదు. కొంతమంది మగ పిల్లగాలని మొన్న ఎవరినో చూసాడు, మంతాలి కూడా ఆడు ఒకవేళ అంటే మారును గాక. అది ఏదో రాసేసుకుంటున్నారు. ఇది నాకు పేర్లు అట్లా పేర్లు తెలియదు కాదు. ఇంకో స్క్రీన్ ఏదో ఉందలే, స్కిన్ లైటు. ఏది చెప్పరా తమ్ముడు? అన్నీ బాగానే చెప్తున్నావు. ఏది మీ ఆవిడ ఎక్కడ ఉంది? ఏమమ్మా చూడు, మానేహాడో వాడుతున్నాడా ఏదో వాడుతున్నాడు. ఇలాంటి క్రీములన్నీ అవి వాడితే ఇదేమొద్దటి పై పొర ఉంది చూస్తారా? ఈ పై పొర ఊడిపోయి, పై పొర ఊడిపోయి దరిద్ర క్రీములు, బెట్న వైట్లు, స్కిన్ లైట్లు, చెదారం అన్నీ వాడితే మళ్ళీ చెప్తున్నాను క్యాన్సర్ వచ్చిపోతుంది. ఒక డాక్టర్ గారు క్యాన్సర్ స్పెషలిస్టే. పోతా ఏమనుకుంటున్నావు? న్యాచురల్ బ్యూటీ అని చెప్పిన 2 పూటలో స్నానం చేయి. ఒక సీక్రెట్ చెప్పిన, సందర్భంగా చెప్తున్నాను కనుక చెప్తున్నాను. నీ స్కిన్ మంచి అలా లైట్ వేసినట్టు కనబడాలంటే సూత్రం ఏంటి చెప్పిన,
మెత్తని బనీల్ క్లాత్ ఉంటాయి, నేను సీరియస్గా చెప్తున్నాను, నేను వాడుతాను చెప్తున్నాను. మెత్తని బనీల్ క్లాత్ ఉంటే శుభ్రంగా దాంతో రుద్దుకో, మట్టంతా పోతే మంచి గ్లోగా కనపడుతుంది. ఎంతకు మించి ఏమి ఎరగదీయక, ఇంకా ఎంతకు మించి ఏమైనా ఎరగదీసి అంటే తర్వాత జాయిన్ చేస్తారు. ఎక్కడ చెప్పండి, నువ్వేం చేయకు, శుభ్రంగా స్నానం చేయి. శుభ్రం చేస్తే దేవుడిచ్చిన ఒరిజినల్. మనకి ఎప్పుడైతే చెమట వస్తూ పోతూ ఉంటుందో మన స్కిన్ బాగుంటుందో బాగోదు. దావీదు ఎర్రగా ఉన్నాడట. నెక్స్ట్, చక్కటి నేత్రాలు. నేత్రాలు చక్కగా ఉన్నాయంట. నడుతున్నాను, ఆయన కళ్ళే బాగుంటే ఎన్ని రీల్స్ చేస్తాడో. ఇంకా అడుగుతున్నాను, చక్కటి నేత్రం అంటే అంత నేత్రాలు అంత బాగా ఎందుకున్నాయి? టయానికి నిద్ర వస్తాడు, గుర్తుపెట్టుకో. నీ నేత్రాలు దెయ్యంకుల్లో అయిపోయి మధ్య నిద్ర రాత్రులు నువ్వు తెల్లవార్లు చూస్తావు. ఇలా తెల్లవార్లు ఆడోళ్ళు మగోళ్ళు చూస్తే నేత్రాలు ఏమవుతాయి? లొట్టలు వస్తాయి. ఇంకేమో చెప్పండి, బ్లాక్ వస్తుంది. ఇంకేమో చెప్పండి, పోతాయి లోపలికి. దెయ్యం కళ్ళు వస్తాయి. నేను చూస్తే మాకు భయం వేస్తుంటుంది పగలే. టయ్యానికి నిద్ర. నీకు రాత్రులు అర్ధరాత్రి వరకు పని ఏంటి? సువార్తకి వెళ్ళావా? అర్ధరాత్రి వరకు పని ఏంటి? రక్షణ శాస్త్రం ఏమైనా మాట్లాడుతున్నా ఎవరితో? నీకు అర్ధరాత్రి వరకు పని ఏంటి? దేవుని సేవలు అలసిపో. నువ్వు టయానికి పని చేయి, టయానికి చదువుకో, టయానికి ఏదో ఒక వర్క్ చేసి టయానికి కలో మెతుకులు తినేసి పడుకో. నిద్ర లేకపోతే కంటి మీద పడుతుందా పడదా? ఈయన నేత్రాలు ఎంత బాగున్నా, పగలంతా పని చేస్తాడు, టైంకి ఇంటికి వస్తాడు, టయానికి ఇప్పుడు మెతుకులు తినేసి చక్కగా నిద్రపోతాడు. అబ్బాయికి ఏం పని ఉందండి? ఏ అమ్మాయికైనా స్టార్టింగ్ చేయాలి? అబ్బాయి నువ్వు నిద్ర వేయలేదా, నాకు నిద్ర వస్తుంది అంటాడా? అలాంటి వ్యాపారం వేయలేదు దావీదు గారి దగ్గర. కుదరదో, గుర్తుపెట్టుకోండి. ఆయన టయానికి తింటాడు. ఆయన కళ్ళు బాగున్నాయి, రంగు బాగుంది, ఇంకా చూడ్డానికి ఎలా ఉన్నాడు చెప్పండి? సుందరుడు. దేవుడు అన్నాడట, కళ్ళు బాగున్నా దావీదు మనసు కళ్ళు మీద లేదు, రంగు బాగున్నా దావీదు మనసు రంగు మీద లేదు. చూడ్డానికి హ్యాండ్సమ్గున్న తన యాటిట్యూడ్ని ఇతరులకు ఆకర్షణీయంగా మార్చలేదు. ఎన్ని క్వాలిటీస్ తనకున్నా తన క్వాలిటీస్ మీద తన మైండ్ లేదు, కానీ తన హార్ట్లో లబ్డబ్బ అని ఏం కొట్టుకుంటుందంటే దేవుడు 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 దేవుడు. అందుకే ఈ అబ్బాయి నాకు కావాలి. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, ఆ 70 సార్లు అద్దంలో చూసుకుంటాడు. వాళ్ళ అన్నయ్య చిన్న అన్నయ్య ఉన్నాడు, వాళ్ళందరూ చూసుకునే బ్యాచ్. ఈ అబ్బాయికి అన్నీ ఉన్నా చెప్పండి చూడ్డు. ఆ అబ్బాయి కిందకు వచ్చాడు, ఉన్న దాంట్లో నీట్గా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు తైలపు కొమ్మని తీసుకొని వాని సహోదరులు ఎదుటనే, ఎలా ఉందో చూడండి ఆ పదం ఎలా ఉందో, వాని సహోదరులు ఎదుటనే వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన. ఏంటట? అతని సహోదరులు ఎదుటి, ఇప్పుడు బాగుందండి, అతని సహోదరులు చూస్తుండగానే దావీదుని అభిషేకిస్తే మిగిలిన సహోదరులకు ఎలా ఉంటుందండి? దేవుడు ఎలా ఉంటాడు చెప్పిన? ఆయన ఎంపిక చేసుకున్నంటే నిన్ను చూసి ఏడిసే వాళ్ళు ఇంకా ఏడిపించేలాగా చెప్పండి ఆశ్రయిస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి లెక్కలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్యలకి లెక్కలేదు, వాళ్ళ ఇంట్లో ఎవరికీ లెక్కలేదు. కానీ గమ్మత్తేడు చెప్పిన, ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్యలందరూ చూస్తుండగా అభిషేకం. ఎంత బాగుందంటే, అందగాళ్ళందరూ ఎదురుగడ్డి చూస్తున్నారు. ఎవరిని చెప్పండి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ 100 ఏళ్ళలో ప్రత్యేకత అంటే, ప్రత్యేకత చెప్పిన దేవుడు ఉన్నాడు, అదే ఆడి ప్రత్యేకత. ఏముందిరా వాళ్ళు ఆకర్షణీయమైనదంటే ఆ గుండె దేవుడి కోసం కొట్టుకుంటుంది, అదే ప్రత్యేకత. ఈ ప్రాంగణంలో ఎన్ని 100 మంది ఉన్నారు నాకు తెలియదు, కానీ మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇంతమందిలో దేవుడు కళ్ళు నీ మీద పడాలి అంటే నీ గుండె దేవుడి కోసం కొట్టుకోవాలి. ఖచ్చితంగా నీ ఊరు మంచిది కాకపోయినా, మీ ఇల్లు నేను పట్టించుకోకపోయినా, నీ అన్నయ్యలకే నువ్వు లెక్కలేకపోయినా, అది చెప్పుకునే బ్యాక్గ్రౌండ్ ఏం బాగోకపోయినా, ఆ గుండె దేవుని కోసం లబ్డబ్ అని కొట్టుకుంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుడు నేను వాడుకుంటాడు. దావీదు హెల్త్ బాగుంది, దావీదు స్కిన్ బాగుంది, దావీదు యొక్క యాటిట్యూడ్ బాగుంది, అన్నీ బాగున్న అబ్బాయి ఎక్కడైనా చెడు వ్యసనాలకు పోయాడా? రంగు బాగా రావాలని బీర్లు తాగే సన్నాసిగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? బీరు తాగితే రంగు వస్తుంది అనేది ఎవడరా? పొట్టొస్తుంది అదవా, కిడ్నీలు పోతాయి ఏమనుకుంటున్నావు? తాగితే బాగుంటుందని చెప్పింది టీవీ నైన్ చెప్పాడా? అందులో వచ్చింది ఒక రోజు వీడియో, ఆ నిప్పించి మన ఇల్లు తాగి. ఎవరు చెప్తాడు తాగితే బాగుంటుంది? నడుతున్నాను. దేవుడిచ్చిన అవయవాలు కాపాడు. నీ కళ్ళు టయానికి నిద్రపో, నీ ఆరోగ్యం టయానికి కాపాడు, ఏదో ఒక పని చేయి. ఏ పని లేకపోతే ఒక 50 కేజీలు రాయి తీసుకుని ఉదయం సాయంత్రం పైకి ఎగరాయి. బాడీకి ఏదో ఒక వర్క్ చెప్పు.
దాన్ని ఎలా పెట్టాలో కండిషన్ అలా పెట్టు. ఆయన పిలుచుకునే టైం ఒకటి ఉంటుంది, ఆ టయానికి రా, ఆయన దగ్గరికి రా, ఆ టయానికి ఆయన పెట్టు. దేవుడు పిలుస్తున్నాడు, పిలిచిన వెంటనే దేవుడు అభిషేకించు. ఇంకేం ఆలస్యం చేయకు. నేను కోరుకున్న మనుషుడు ఇతడే, దేవుడు అభిషేకించాడు. అన్నీలు చూస్తున్న వెంటనే అభిషేకించిన వెంటనే అందరి ఎదుట పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఎవరి మీదకి? మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఆ రోజుల్లో ఆయనకి బాప్టిజం అయితే, బాప్టిజం ఇచ్చిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్ముడు దిగాడో, యేసుక్రీస్తుకి ముంగుర్తైన దావీదు గారి మీద కూడా పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చాడట. పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి వచ్చాడు. 14 వచ్చాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి వస్తే మరి సౌలు మీదకి ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చింది. నా మాట అర్థమవుతున్నాయా? దావీదు మీదకి పరిశుద్ధాత్ముడు, సౌలు మీదకి ఎవరు వచ్చారంటే దురాత్మ వచ్చింది. సౌలు మీదకి దురాత్మ 14 వచ్చింది. చెప్పండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోతే మరి ఆత్మ ఎవరి మీదకి వెళ్ళింది? దావీదు గారి మీదకి వెళ్ళింది. మరి సౌలు మీద నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే సౌలు మీదకి ఎవరు వచ్చారంటే దురాత్మ వచ్చింది. మీరు చూడండి, అదిగో నేను మళ్ళీ చెప్తున్నాను, మనలో పరిశుద్ధాత్ముడు పోయి మన మీదకి దురాత్మ వచ్చాడనడానికి గుర్తుల్లోకి గుర్తండి చెప్పనా? బాగా వినండి ముఖ్యాంశాలు మరోసారి. పరిశుద్ధాత్ముడు పోయి దురాత్మ మా మీదకి వచ్చాడడానికి గుర్తుల్లోకి గుర్తండి చెప్పనా? నువ్వు చాలా తలపోట్లు ఉంటావు, అదే గుర్తు. చాలా తలపోట్లు ఉంటాయి. నీకు ఎన్ని తలపోట్లు ఉంటాయి చెప్పనా? గంటకు ఒకలా ఉంటావు. అప్పటికే మీ ఆవిడ అంటావు, ఏమని బాగున్నావు ఈరోజు అంటావు. ఆ గంట తర్వాత అంటావు, యాదవ మోహన్ నువ్వు కొంపలోకి వచ్చేసి కొంపన్నా, ఇందాక కదరా బాగున్నావు. సౌలు మీదకి దురాత్మ వచ్చాక గంటకు ఒకలాగా, రోజుకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా నీలో పరిశుద్ధాత్ముడు నిన్ను పక్కన పెడుతున్నాడు. ప్రభావం పోతుందంట. గుర్తుల్లో గుర్తాడు చెప్పనా? ఇలా ఉంటావు అయ్యా, గుర్తుపెట్టుకో. ఆత్మ పని చేస్తే దావీదులా ఉంటావు అనేకులకు ప్రభావంగా. దురాత్మ పని చేస్తే సౌలులా ఉన్నావంటాను. గుర్తని చెప్పనా? నీ ముందెవరు మంచి బట్టలు వేసుకోకూడదు, నీ ముందెవరు పొగడబడకూడదు, నీకన్నా గొప్ప ఎవరు చేయబడకూడదు, నీకన్నా ఎవరైనా కింగ్ లాగా పిలువబడకూడదు, నీకన్నా ఎవరన్నా బాగుంటే నువ్వు కుర్చీలో కూర్చోలేవు. ఇంకంతే. ఎవరు ఇప్పుడు స్టీఫెన్ తమ్ముడు రోజు పాట పాడచ్చండి, ముగిస్తాను, టైం అయిపోయింది. చక్కగా పాట పాడుతున్నాడు. దేవుని ఆత్మ ఉంది కనుక దేవుడు నడిపింపబడి సేవకుడు అవుతాడు. రోజు స్టీఫెన్ పాడుతున్నప్పుడు ఈరోజు స్టీఫెన్ నాపేసి ఇంకొకరిని ఎవరినో పిలిచి పాడన్నప్పుడు స్టీఫెన్ హెల్దీగా ఉన్నాడు అనుకోండి, ఆత్మతో పనిచేస్తున్నట్టు. అలా కాకుండా చూసాం ఆడికి ఇచ్చాడే, ఆడు సాజుడు ఎలా పాడుతున్నాడు, సాలా పాడతారు అసలు. అయినా అన్నయ్యకి ఏం తెలుసు? అన్నయ్యకి ఇంకా వీడు తగునమ్మని తయారైపోయాడు. ఎవడో సాగాడు. ఆడిపాడు ఇలాంటివి వచ్చేసినాయి అంటే నేను ఏమనాలి? ఆత్మ పోయింది, నీకేమనుకుంటున్నావు? అప్పుడప్పుడు శ్రీనన్న తెలుసో తెలియక ఆయన పరిధిలో ఆయనకున్న భక్తిరతలో ఒక మాట అంటాడు. ఐజక్ గారు ఆయన ఒక మాట అనేవారు ఎప్పుడో స్టార్టింగ్లో, బ్రదర్ ఎక్కువ కోపపడకండి, ఆత్మ పనితీరు తగ్గిపోతుంది అనేవాడు. అది నిజంగా మంచి మాట. అది ఎక్కువ కోపపడకండి, ఎక్కువ ఏ విషయాన్ని టచ్ ఫీల్ అవ్వకండి, ఆత్మదేవుడు పనితీరు తగ్గిపోతుంది అని. నేను మళ్ళీ అదే అంటున్నాను, కోపపడండి. మన మెసేజ్ ఒకటి ఉంటుంది, కోపంలో జస్టిస్, న్యాయం ఉండాలి. మనం సీరియస్ అయ్యామంటే దానికి ఒక బలమైన కాజ్ ఉండాలి. ఊరకే సీరియస్ అవుతున్నావంటే నేను అడుగుతున్నాను, నీలోకి ఎవడో వచ్చేసాడు. ఎవడు? దురాత్మ. ఆడొచ్చేసాడట, తల పెట్టేసుకుంటున్నాడు, మనసు బాగోట్లేదు, ఎవరితో బాగా మాట్లాడలేడు. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నేను వెరిపించినట్టు ఏదించేస్తుంది. అది దురాత్మ వస్తే ఎలా ఉంటుంది చెప్పిన వేదన, అదో రకమైన వేదన. ఆడికి అన్నీ ఉంటాయి కానీ అదో రకమైన వేదనలో ఉంటాడు. మీకు వాక్యపు కళ్ళద్దాలు మీకు అర్థమైతే ఈ దయ్యాలు అందరూ కనపడతారండి. అలా దూరంగా పోయి కూర్చోడు. అందరూ మనం ఇక్కడ ఉంటాం, అందరం సరదామా ఇడు అలా పోతుంటాడు, ఎదురు అలా పోతున్నాడు, పట్టేయింది అడిగి. గుర్తుపెట్టుకోండి,
నలుగురిలో ఉండడాడు, నలుగురిలో ఉండడు అని ఉండేవారు. అలా పోతాడు, అక్కడెక్కడ కూర్చుంటాడు, ఇలా చేయట్టుకుంటాడు, అలా చూస్తుంటాడు, ఇలాగలుగుంటాడు. వచ్చింది వాళ్ళ అమ్మమ్మ ఎవరు అలాగోకోడు, ఇలా చూసుకోవడం, ఇలాగ అనుకోడు, ఏటో ఏం ఆలోచిస్తున్నావురా, నలుగురిలో ఉండరా, నలుగురితో కలిసి నవ్వరా. ఈ నలుగురు నవ్వుతుంటే ఈ నవ్వడం, అందరు నవ్వుతుంటే ఎలా చూస్తుంటాడు, ఈ నవ్వుతలేదు ఏంటనుకుంటాం మనం. ఈ నవ్వడం, ఓ మాట కలపడం, ఏది చేయడు. కొంతమందిని చూస్తే డౌట్ వచ్చేస్తుంటుంది, ఏటీడు పరిశుద్ధాత్మ సహాయం పోయిందా ఏటాడికి. అందుకే చూడండి, ఎవరితో ఉండలేకపోతున్నాడు, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు, ఆ టైంలో ఈ మనిషికి దురాత్మ ఉన్న వాళ్ళకి కావాల్సింది చెప్పిన పీస్ కావాలి, మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి రావాలంటే ఏం చేయాలి? మంచి సాంగ్స్ వినాలి. అప్పుడప్పుడు మైండ్ బాగోకపోతే మంచి సాంగ్స్ వినండి, రైటింగ్స్ బాగున్న సాంగ్స్, రచయితల యొక్క మంచి భావాలు ఉన్న సాంగ్స్ వినండి. డివోషనల్ సాంగ్స్ వినండి, ఎందుకన్నా మంచిది. వింటే బాగుంటుంది, అంటే మైండ్ బాగుంటుంది, రిలాక్స్గా ఉంటుంది. మానసిక పరిస్థితులు బాగున్నప్పుడు మంచి మెథడ్ ఏంటో చెప్పిన మెడికల్ పరంగా కూడా మంచి సంగీతం, మంచి మాటలు వినండి, మంచి సంగీతం వినండి. మనం ఆ టైంలో మంచి మాటలు, మంచి సంగీతం వినం. బాధల్లో ఉన్నోడికి ఆ టైంలో పాటేశారంటే ఏమని, ఇంకా బాధలో ఉన్న పాటేశారట, ఏమని, ఈ జీవన సార్. ఇంకా ఏమైపోతాడు, ఎవరికి ఎవరు సొంతం అంటాడు, ఏమైపోతాడు చెప్పండి. అసలే ఆడు ఏడుతుంటే ఈ టైంలో ఈ పాట. అందుకే సామెతలు ఏమంటే చెప్పిన, నువ్వు కృంగిన దినమున విషాదకరమైన కీర్తనలు వింటే ఇంకా కృంగిపోతావు. సామెతలు ఉంది అన్నమాట. అందుకే మంచిగా నీ యాటిట్యూడ్ మారాలి, కొంచెం జోస్ఫుల్గా ఉండాలి అంటే ఒక మంచి ట్యూన్స్ విను, మంచి సంగీతం. కొంతమందికి సంగీతం వింటే బాగుంటారండి. ఇప్పుడు సౌలుకి మంచి మెడిసిన్ అంటే చెప్పనా, సంగీతం కావాలి. సంగీతానికి అవయవాలు స్పందిస్తాయంటే స్పందిస్తాయి. నేను సీరియస్ చెప్తున్నా, స్పందిస్తాయి. నువ్వు ఎలాంటి వాళ్ళకైనా సరే, నువ్వు మంచి బీట్ ఉన్న సాంగే, అన్నం తింటా కాలు ఊపుతాడు, ఇలా కాలు ఊపుతాడు, పనిచేస్తాయి సంగీతానికి. కానీ సంగీతానికి మనసు బాగుంటుంది అన్నది ఎంత వాస్తవమో, సంగీతానికి మనిషి పాడైపోతాడు అన్నది కూడా అంతే వాస్తవం. ఊపొచ్చి పాడు చేసే సంగీతాలు ఉన్నాయి లేదా, మసాలా సాంగ్స్ అంటారు కదా, ఉన్నాయి లేదా. అలాగే మంచి సంగీతం ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయికి బాగా వినండి, సౌలు గారికి బాగు చేసేవాడికి కావాలి. ఏం కావాలి ఆ రోజుల్లో మెడిసిన్? మానసికంగా కృంగిపోతున్నానికి మనసు బాగు చేయాలి. మానసికంగా కృంగిపోయేవాడిని ఆ రోజుల్లో మానసిక శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలు ఎవరున్నారు? మానసిక నిపుణులు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఆ రోజుల్లో ఉన్న కల్చరల్లో ఆ రోజుల్లో మానసిక నిపుణులు ఎవరు లేరు. కనుక మానసికంగా మనిషిని బాగు చేయడానికి మంచి మాటలు మాట్లాడడం, మంచి ట్యూన్స్ వినవాలి. ట్యూన్సే ఆ రోజుల్లో నాకు తెలిసి అక్కడ ట్యూన్స్ వినిపిస్తున్నారు. ఆ ట్యూన్స్ వినిపించేవారు, మంచి సౌండ్స్ వినిపించేవారు కాదు. ఎవరున్నారంటే ఎవడు పడితే వాడు కాదు, ఒకడున్నాడు సార్ వాడు అన్నారు. ఎవరంటే 17వ వచనంలో, సౌలు బాగా వాయింపగల ఒకడిని విచారించిన ఎద్దకు తీసుకుని రండని తన సేవకులకి సెలవీయగా వారితో ఒకడు నేను చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూసి తిని, అతడు చమత్కారముగాను వాయింపగలడు. ఎలాగట? చమత్కారముగా వాయింపగలడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి, ఇంకా మరియు యెహోవాడికి తోడు. ఇన్ని టాలెంట్లు బాగా వినండి. అబ్బాయికి ఎన్ని టాలెంట్లు ఉండదు చూడండి. చమత్కారంగా వాయిస్తాడట. చెప్పండి, యుద్ధం బాగంటే అప్పటికప్పుడు సీన్లో ఫైట్ వస్తే ఫైట్ బాగా చేస్తాడట. నెక్స్ట్ మాటలు బాగా మాట్లాడతాడు. నెక్స్ట్ చూడ్డానికి బాగుంటాడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి దావీదు గారికి. చమత్కారంగా. మనకేంటి, మనకి టాలెంట్ ఉంటేనేమో మాట్లాడతాం రాదు. టాలెంట్ ఉన్న వాళ్ళకున్న జబ్బేడు చెప్పడం మాట్లాడతాం రాదు. మాట్లాడటం వస్తేనేమో టాలెంట్ ఉండదు. చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఎదగపోవడానికి కారణం చెప్పిన ఆడి మాట బాగోదు, అదో జబ్బది. ఆడికి మాట్లాడటం రాదు. ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు వాడికి. టాలెంట్ ఉన్నవాడికి ఏమో మాట్లాడటం రాదు, మాట్లాడేవాడికి ఏమో టాలెంట్ ఉండదు. గమ్మత్తడి చెప్పిన ఆయనకి టాలెంట్ ఉంది, మాట్లాడడం వచ్చు, చూడడానికి ఎలా ఉంటాడట. ఇప్పుడు చెప్పండి, టాలెంట్ ఉన్నవాడికి ఏమో మాట్లాడడం వచ్చు, మాట్లాడవచ్చినోడికి కూడా చెప్పండి చూసిన వెంటనే బాగుంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా తినమైన బట్టలు వేసుకున్నారా? లూజ్ అయిపోతుందండి మధ్య కానీ ఇలాగా
అది లింగియా, ఫ్యాంటా, ఏటది అసలు? ఏటి సార్ ఆడు అలాంటి అదొక టాలెంట్. ఏది టాలెంట్ ఉన్న వాళ్ళట తినమైన బట్టలు వేసుకోరట. ఇలా 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 పై ఆడవాళ్ళకి పైకి లాగేస్తే చూసారు అలాగ జాకెట్ ఇలా పైకి లాగేసినట్టు అదొక షర్టు నడుతున్నాను. ఎవరి కొరియా స్టైల్ ఇవన్నీ, ఆ కొరియా జపాన్ గల అందరు ఆ శాప మొహం గల అంటే వేసుకున్నారు. నువ్వెందుకు వేసుకుంటున్నావు? నువ్వెందుకు వేసుకుంటున్నావు? ఇలా డబ్బా ఒకటి ఇలా లూజ్ పేషెంట్కి వేసుకుంటారు లూజ్, ఆపరేషన్లో తీసుకెళ్ళి పేషెంట్ లూజ్ డ్రెస్ వేస్తారు. లూజ్ ఏంటని అడుగుతున్నాను. మంచిగా ఎలా ఉండాలంటే కొంచెం ఫిట్గా, ఫిట్నెస్ మెయిన్. ఈ లూజులు ఇలా ఊగేసి ఏంటంటే నడుతుంది ఇలాగా. చూడ్డానికి దావీదు గారి వాళ్ళు చూడ్డానికే చెప్పండి బాగున్నాడు, చూడ్డానికి బాగున్నాడు, మాట్లాడడానికి బాగున్నాడు, అన్నీ బాగున్నాడు, చక్కగా ఉన్నాడు అని అడుగుతున్నాను. ఇంత చమత్కారంగా వాయిస్తారు. చమత్కారంగా అంటే చెప్పనా, కొట్టిన ట్యూన్ కొట్టకుండా ఆ టైంకి ఏది సెట్ అవుతుందో అది ప్లే చేస్తాడట. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏ టైం అయినా చెప్పండి ఒకటే దెబ్బ, చెప్పండి ఒకటే బీట్. ఆడి సావైనా అదే దెబ్బ చెప్పండి, అది బుడ్డా అదే దెబ్బ చెప్పండి, పెళ్ళైనది పెళ్ళికెట్టి పెళ్ళైనా దెబ్బ. ఒకసారి మేము ఎప్పుడో పెళ్ళికి వెళ్ళినాం, పెళ్ళికి వెళ్తే ఆడి పాడాడు చెప్పనా, పెళ్ళికి వెళ్తే పాట అదే ఆ మట్టిలో పెడితే రేపటికి నీ శరీరం ఏదో పాట ఉంటుందిగా. కాదు అంతకుముందు ఏదో పాట ఉంటుంది, అంతకుముందు కాదు అది ఎవరో ఏడు సిక్కమ్మ అంతకుముందు ఎవరిదో పాట అండి అది. ఆ పాట పాడుతున్నారు పెళ్ళి. ఆ పెళ్ళి కొడుకు ఏమైపోవాలండి? అదే బంగారు పరుపులు మేము పడుకున్నా ఒక రోజు నువ్వు పడుకోవాల్సింది. కళ్ళు తెలిస్తే ఎలుగురా, కన్ను మూస్తే చీకట్రా. ఈ పాట పాడితే ఇప్పుడు ఆడు ఏ కొన్ను తెరవాలి, ఏ కొన్ను ముయ్యాలి, అసలు ఆ పాట సందర్భం బర్త్డేకి ఏ పాట పాడాలో తెలియదు చెప్పండి, డెత్ డేకి ఏ పాట పాడాలో తెలియదు, పెళ్ళికి ఏ పాట పాడాలి. దావీదు గారు తెలుసు అంట ఏ టైంకి ఏ పాట పాడాలో, ఎవరికి ఏ సాంగ్ సెట్ అవుద్దో, ఏ ట్యూన్ సరిగ్గా ఫిట్ అవుద్దో ఆయన తెలుసు. కానీ ఒకటే దెబ్బ వచ్చిన అన్నిటి కొడతారు. మీకు ఒకటి చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. చిన్నప్పుడు ఆవు పాఠం ఒకటి ఉండదు, గుర్తుందా? ఆడికి ఆవు పాఠమే వచ్చి ఇంకే పాఠం రాదు, ఆడికి ఆవు పాఠమే వచ్చు. అందుకే అందరు లైన్లో టీచర్ అడుగుతుందంట. ఆ టీచర్ అడిగినప్పుడు చెప్పరా అని అడిగితే ఆడు బాగా చెప్పాడు, ఈడు బాగా చెప్పాడు, ఈయన మనోడు కూడా బాగానే చెప్పాడు. ఆవు పాఠంగా ఆడికి వచ్చు చెప్పాడు. ఆవు పాఠం చెప్పంటే ఆవు తెల్లకుంటుంది, దానికి 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, వెనకాల తోక ఉంటుంది, ఎదరు మూతుంటుంది, వెనక పేడ వేస్తుంది. ఇది చెప్పాడు, మొత్తమే చెప్పాడు. నెక్స్ట్ సైన్స్ మేడం వచ్చింది. సైన్స్లో అడిగారు, అందరూ సైన్స్ చెప్తున్నారు. ఏంట్రా? తర్వాత ఖగోళం కోసం అడిగారు, ఖగోళం కోసం చెప్తున్నారు. వీడు స్పేస్ కోసం చెప్పారంటే మనది సోలార్ సిస్టమ్. ఫస్ట్ వాడు చెప్పాడు మనకు సూర్యుడు ఉంటాడు, ఆ సూర్యుడు చుట్టూ గ్రహాలు ఉంటాయి, దీన్ని సోలార్ స్పేస్ అంటారు మేడం, ఇది స్పేస్ అని చెప్పాడు. రెండోడు బాగా చెప్పాడు, అన్నీ బాగా చెప్పాడు. వీడు ఇలాగొచ్చి వీడిని అడిగారు 4వ వాడిని, చెప్పరా సౌర వ్యవస్థ అంటే ఏంటంటే అది చెప్పారు. సూర్యుడు ఉంటాడు మేడం, సూర్యుడి నుంచి 3వ గ్రహం భూమి ఉంటుంది మేడం, భూమి మీద ఒక ఆవు ఉంటుంది మేడం, ఆవు తెల్లగా ఉంటుంది మేడం, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, ఎదరు మూతుంటుంది, వెనకాల తోక ఉంటుంది, అది పేడవేయండి. మేడం మొత్తం అయింది. రే సోలార్ సిస్టమ్ కడిగితే ఆవు దగ్గరికి ఆడి ఏది అడుగు, ఆడి ల్యాండింగ్ ఆవు దగ్గరకు వద్ద గుర్తుపెట్టుకో, ఆడికి అదే వచ్చు. మీకు అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకి ఏదన్నా టాలెంట్ ఇస్తే గుర్తుపెట్టుకోండి. తిమోతితో పౌలు గారు చెప్తారు, దేవుడు మనకి ఏదన్నా టాలెంట్ ఇస్తే దాన్ని ప్రజ్వలింపచేయి. అంటే దాని అర్థం ఏంటి చెప్పు? డెవలప్ చేయి. దేవుడు స్పార్క్ మనకి ఏదైనా ఇచ్చనుకో, నీకు సంగీతమా లేదా రైటింగ్సా లేదా మెసేజ్ చెప్పడమా లేదా ఆర్గనైజింగ్గా ఏదైనా ఇస్తే ఆ స్పార్క్ డెవలప్ చేయి. అంటే అక్కడ వాడిన వర్డ్ ఏంటంటే ప్రజ్వలింపజేయడం. అంటే ఒక నిప్పు, అంటే ఒక బొగ్గుల్లోనికి ఒక నిప్పుని తెచ్చి అలా ఇసిరితే ఎలాగైతే మొత్తం అన్నిటిని అది వేడెక్కిస్తుందో, మనకి దేవుడు చిన్న స్పార్క్ ఇస్తే దాన్ని ఏం చేయాలి చెప్పిన? డెవలప్ చేయాలి. రోజుకి కొత్తగా ఉండాలి. రోజుకి నీ మాట, నీ విధానం, నీ పనంతా కొత్తగా ఉండాలి. అరే ఎప్పుడు చూసినా ఎక్స్పెక్ట్ చేయని విషయాలు, ఎక్స్పెక్ట్ చేయని సంగీతం ఈ అబ్బాయి ఇలా ఉండాలి. చెప్పిందే చెప్పరా పాసిపోలే దానయ్య అన్నట్టు అది చెప్పకూడదు, గుర్తుపెట్టుకో. వాయించిందే వాయించిన ఇది కాదు, గుర్తుపెట్టుకో. దావీదు గారు చూడండి చమత్కారంగా వాయిస్తాడు. సూర్యుడు యుద్ధశాలి అడుగుతున్నాను, ఆయనకి సంగీతం వచ్చట, చమత్కారంగా వాయిస్తాడట. ఆయన ఫైటర్ ఆయన, ఇంకా ఆయన ఫైటరే కాదు రైటర్, ఆయన రైటరే కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన చూడడానికి బాగుంటాడట. ఇన్ని క్వాలిటీస్ అబ్బాయికి ఎందుకు ఉన్నాయంటే అక్కడ రాస్తున్నాడు,
ఆ అబ్బాయికి యెహోవా తోడున్నాడంట. తోడు, బాగా వినండి, దేవుడు తోడుంటే ఆల్రౌండర్ అవుతాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ సెక్టార్లో ఇది ఈయనకి తెలియదు అనడానికి లేదండి. దేవుడు అతనికి తోడుంటే అన్ని సెక్టార్లు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. నేను ముగిస్తున్నాను. ఇలాంటి అబ్బాయిని తీసుకొచ్చారు, దేవుడు తోడున్నాడు. దేవుడు తోడున్నాడు కనుక ఒక వ్యక్తికి ఇన్ని టాలెంట్లు ఉన్నాయి. సౌలు యెష్షయి యొద్ద నుండి దూతలను పంపి, గొర్రెల్లోనున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెష్షయి ఒక గార్ధభావం మీద రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తెను, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నద్దకు పంపాను. కిందికి దావీదు సౌలు నద్దకు వచ్చి అతని యొద్ద నిలబడగానే అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. బాగునండి, దావీదు గారిలో ఉన్న క్వాలిటీ చెప్తున్నా, సమూయేలు చూసినా నచ్చేస్తాడు, దేవుడు చూసినా నచ్చేస్తాడు, ఎనిమి సౌలు చూసినా నచ్చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుంటే మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పండి, ప్రస్తుతానికి మనం నచ్చని వాళ్ళకు కూడా కొన్ని రోజులకి నచ్చేస్తాం అంతే. ఒకవేళ వాళ్ళ అసూయ పడితే అది వాళ్ళ దరిద్రమేమో కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైనా నచ్చుతాం. మన వర్క్ నచ్చుతుంది, మన విధి విధానాలు నచ్చుతాయి. మనం ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతానికి వెలుగైపోతాం. ఈ అబ్బాయి రాకముందు వేరండి మా లైఫ్లోకి, ఈ అబ్బాయి వచ్చాక వేరండి మా లైఫ్లోకి అని ఎవరు చెప్తారు చెప్పిన? సౌలు చెప్తాడు. ఈ అబ్బాయి రానంత వరకు నాకు మానసిక ఒత్తిడి, ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ఎంత మనశ్శాంతి. అతను ఎందుకు సౌలుకి ఇష్టం పుట్టాను. అతను సౌలు ఆయుధములు మోయవాడాయను. ఎలా అయిపోడట? వచ్చింది దేనికండి? సంగీతం వాయించడానికి. కానీ జాబ్ ఏమి ఇచ్చారండి? పర్సనల్ బాడీగార్డ్ అయ్యాడట. రాజుగారికి పర్సనల్ బాడీగార్డ్ అంటే ఎలా ఉంటుందండి? నీకు అర్థమవుతలేదో? సీఎం పక్కన సీఎం అట్రాక్షన్ ఉండలేదు నాకు తెలియదు, కానీ చెప్పండి పక్కన ఒకడు ఉంటాడు కళ్ళద్దాలు పెట్టుకుని ఇలా చూస్తుంటాడు, చూసారు? ఇలా మొత్తం అంతా ఇలా నేను చూస్తుంటాడు. నువ్వు సీఎంని కలాలంటే ముందు ఈయన కలవాలి, ఎవరిని చెప్పండి. ఆడ ఆపెత్తాడు, ఒక చేస్తా నేను ఇలా అగా అని ఆడ ఆపుతా. నువ్వు సీఎం అంటే సౌలుని ఎవరు టచ్ చేయాలని ముందు ఎవరిని టచ్ చేయాలి చెప్పండి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటే మరి చెప్తున్నాను, అలా తీసిపోతూనే ఉంటాడండి. ఎక్కడ గొర్రెలు కాపలు, వాళ్ళ ఊరు ఎలాంటి ఊరండి? దయ్యాలు ఊరు వాళ్ళ ఊరు. వాళ్ళ నమ్మకాలు ఎలాంటివండి? మూఢనమ్మకాలండి. వాళ్ళ ఇల్లు ఎలాంటిదండి? గుర్తింపు లేని ఇల్లు అండి. వాళ్ళ నాన్నగారు అండి ఒక వ్యవసాయదారుడు అండి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా పిలుస్తున్నాడండి? అంచెలంచెలుగా పిలుస్తున్నాడు. పిలిచి ఆయుధాలు మోయే పర్సనల్ బాడీగార్డ్గా పిలిచాడట. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగా. ఇప్పుడు చెప్పండి, మీరు గమనించండి, నేను ముగించేస్తున్నాను. సౌలుకి దురాత్మ పడుతుందంటే పర్పస్ ఉందా లేదా? ఏంటి పర్పస్ చెప్పాలి. సౌలుకి దురాత్మ పడుతుందంటే కారణం ఉంది. ఏంటి కారణం? దావీదు ఎదగడానికి సౌలు బలహీనత కారణమైంది. దావీదు ఈ రాజభవంతిలోకి రావాలి అంటే సౌలుకి దురాత్మ పట్టాలి. ఈ దురాత్మ కూడా ఎక్కడి నుంచి వస్తుందంట చెప్పండి? దేవుడు అంటే పతనమైపోయిన ఆత్మలు కూడా దేవుడే పంపుతాడంటే దేవుడే పంపుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవు లేకుండా ఏది జరగదు. పరిశుద్ధాత్మని పంపాలన్నా ఆయనే పంపుతాడు. నువ్వు మాట వినకపోతే నేను దేశమరణ చేయడానికి కూడా దురాత్మను కూడా చెప్పండి ఆయనే పంపుతాడు. నువ్వు బాగుపడే ఆత్మను ఆయనే పంపుతాడు. నువ్వు పాడైతే నేను పాడు చేసే ఆత్మను కూడా చెప్పండి ఆయనే పంపుతాడు. వచ్చినప్పుడల్లా ఇప్పుడు చెప్పండి, వీడికి దయ్యం పట్టినప్పుడల్లా ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి? దావీదు గుర్తొస్తున్నాడు. దావీదుని తీసుకొచ్చి రాజభవంతులు పెట్టారట. దావీదుని తీసుకొచ్చి రాజభవంతులు పెట్టారు. నేను అనుకుంటానండి, అభిషేకించిన వెంటనే, నేను ముగిస్తున్నాను, అభిషేకించిన వెంటనే రాజు అయిపోయాడా లేదా? ఎవరు? దావీదు. అభిషేకిస్తే రాజు అయిపోయినట్టే. అభిషేకించిన వెంటనే రాజు అయిపోయినప్పుడు మరి డైరెక్ట్ సౌలుని తీసి దేవుడు తీసుకెళ్ళి దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టచ్చుగా. దావీదుని సింహాసనం మీద డైరెక్ట్గా కూర్చోబెట్టకుండా ఇంకా దేవుడు ఆ సౌలు కింద ఎందుకు ఆయుధాలు మోయడం, ఆ సౌలు దగ్గర ఎందుకు సంగీతాలు వాయించడం, సౌలు కింద ఎందుకు దావీదుని పెడతాడంటే డైరెక్ట్గా ఎవడన్నా పైకి వెళ్ళాడు అనుకోండి
కిందోళ్ళని ఏడిపించేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? డైరెక్ట్గా ఎవడైనా కింద ఏం జరుగుతుందంటే, లోయర్ క్యాడర్లో ఏం జరుగుతుందో, కిందోడు ఎలా నలిగిపోతాడో నీకు తెలియాలంటే, ఒక రాజరికం కింద ఒక సామాన్యుడు ఎలా నలిగిపోతాడో నీకు తెలియాలంటే, దావీదు రేపు రాజు అయితే కిందోలు పరిస్థితి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ దావీదికి రావాలంటే, దావీదుని ఎక్కడ పెట్టాడు చెప్పండి? తీసుకెళ్ళి అభిషేకం ముందే జరిగిపోయినా డైరెక్ట్ తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టకుండా చిన్న చిన్న ఉద్యోగాలు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు నేడో రేపో నువ్వు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్హెచ్ఓ అయ్యావు, లేదా ఒక ఎంఆర్ఓ అయ్యావు, లేదా ఒక కలెక్టర్ అయ్యావు, డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోబెడతారా? డైరెక్ట్ తీసుకొచ్చి ఊరమెత్తావు. నువ్వు డైరెక్ట్ కూర్చోబెట్టరు. ఏం చేస్తారు? డైరెక్ట్ తీసుకురారు. కింద వర్క్ ఉంటుంది, ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది, కింద వర్క్ నేర్పిస్తారు. ఇప్పుడు ఎస్హెచ్ఓ ఉన్నాడు అనుకోండి, పార్ట్ 1 ఎలా రాయాలి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి, స్టేషన్ డ్యూటీ అంటే ఏంటి, అదేంటి ఇదేంటి. కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, మెడికల్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, మున్సిపాలిటీ ఎలా పనిచేస్తుంది, పంచాయతీ ఎలా పనిచేస్తుంది, ఇన్ని డిపార్ట్మెంట్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన సబ్ చేస్తారు. ఆ సబ్లో కూడా ఆయన బాగా పనిచేస్తే అప్పుడు మెయిన్ కలెక్టర్ అవుతాడు. ఇది కదండి రూల్. దేవుడు కూడా డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. కిందోడు, పేదోడు, ఒక సామాన్యుడు ఒక రాజరికం కింద ఉంటే ఎలా నలిగిపోతాడు నీకు అర్థమైతే, రేపు నువ్వు కింగ్ అయ్యాక నీ కింద ఎవడో చెప్పండి నలిగిపో. అందుకే దేవుడు ఊరకే తీసుకెళ్ళి కూర్చోబెట్టి మనల్ని ఎక్కడైనా తీసుకెళ్తారో చెప్పండి? గ్రౌండ్ లెవెల్ నుంచి అంచెలంచెలుగా ఆ బాధలు నీకు తెలియాలి. ఒంటరితనం ఎలా ఉంటుందో, పేదరికం ఎలా ఉంటుందో, చిన్న ఉద్యోగాలు ఎలా ఉంటాయో, పరిస్థితులు ఎలా ఉంటాయో అని నువ్వు చూడాలి. రేపు పొద్దున స్థాయికి వెళ్ళాక నీ స్థితులు నీకు గుర్తు రావాలి. కిందోడిని ఎవరిని చెప్పండి బాధ పెట్టకూడదు. దేవుడు అలాగే మనల్ని అలాగే ఆశీర్వదిస్తాడండి. ఏంటి నేను ఇంకే ఎదుగుతలేదు, నువ్వు ఇక్కడ ఎదిగితే చెప్పండి అక్కడ నీకు ఇక్కడ మైండ్ మెచ్యూరిటీ అవ్వకపోతే, పాస్ అవ్వకపోతే అక్కడ ఎలా తీసుకెళ్తాడు? ఇక్కడ నువ్వు ఎలా ఉంటావో నెక్స్ట్ కేటగిరీకి వెళ్తావు. అలా దావీదుని తీసుకెళ్తూ వెళ్ళాడు. ఈ వెళ్ళడంలో ఎన్ని రాజకీయాలు జరిగాయి. ఈ రాజకీయాలే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎప్పుడు చెప్పండి? నెక్స్ట్